దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం శుభ కార్యక్రమములకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 8వ వచనము. అగ్ని, వడగండ్లారా, హిమమ, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈరోజు మరొక ఉదయంను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇక నూతనమైన ఉదయకాల సమయంలో ప్రభుని యొక్క మహిమను తెలియజేయడానికి ప్రభు ఇష్టపడతా ఉంటున్నాడు. ఇదే అధ్యాయంలో మొదటి వచనం చూసుకున్నట్లయితే, యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఇక కీర్తన యావత్తు కూడా దేవుని యొక్క మహాశక్తిని బట్టి, ఆయన బలపరాక్రమము బట్టి, ఆయనకున్నటువంటి మహాశక్తిని బట్టి ప్రభుని స్తుతించే వారముగా కనబడుతూ ఉంటుంది. దాంట్లో 8వ వచనం మనం చూసుకున్నట్లయితే, అగ్ని, వడగల్లారా, హిమమ, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చేటువంటి తుఫాను అని. ఇవన్నీ కూడా దేవుని యొక్క సాధనములు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ వడగండ్లు మనము సొదొమ గొమొర్రా పట్టణంపై చూస్తాము. అగ్ని వడగండ్లు కురిపించి ఒక సొదొమ గొమొర్రా దేశంను దేవుడు ఏ రీతిగా హతము చేసి ఉన్నాడో మనం కళ్ళారా చూస్తూ ఉంటాం. రెండవదిగా, మోషే తన చేతికర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు ఉరుములు, వడగండ్లు కలగజేశాడు. పిడుగులు భూమి మీద పడుచుండగా ఐగుప్తు దేశం మీద వడగండ్లు దేవుడు కురిపించడం జరిగింది. దేనికి స్తోత్రం కలుగునుగాక. ఈ హిమము యోబు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము. ఈ ఆవిరి గురించి కీర్తనకారుడు చెప్తా ఉంటాడు, మనిషి జీవితము ఆవిరి వంటిదని. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట, తుఫాను. ఈ తుఫాను మనము పాత నిబంధన గ్రంథంలో చూస్తాము, రెండోదిగా నూతన నిబంధన గ్రంథంలో చూస్తాం. అయితే ఇవన్నీ కూడా ఆయన సాధనములు. దేనికి సాధనములు అంటే, దేవుని యొక్క బల ప్రభావములు తనకు ఎవరైతే ఇష్టలైన బిడ్డలుగా ఉన్నారో వారిని బలపరచబడ్డానికి, శత్రువులపైన ప్రయోగించడానికి ఒకటి. రెండవదిగా, తన మహిమ, తన ఉనికిని తన ప్రజలకు తెలియజేయడానికి. అబ్రహాముకు తెలిసింది, లోతు కుటుంబమునకు తెలిసింది దేవునికి కోపం వస్తే ఆయన ఏమి చేయగలడో. మోషేకు తెలిసింది, అలాగనే ఇశ్రాయేలు ప్రజలకు కూడా తెలిసింది. చూడండి దైవజనమ, ఐగుప్తు దేశం పైన 10 రకముల తెగుళ్ళు వచ్చాయి. సమస్తము కూడా శత్రు యొక్క రాజ్యం పైన పడింది. కానీ ఇశ్రాయేలు ఉండేటువంటి కాలములో ఏమాత్రం కూడా హాని అనేది కలగలేదు. అక్కడ ఆకాశంలో నుంచి వెళ్ళి ఈ యొక్క మహిమ పడింది. కొత్తిమీర గింజలాగా పరలోకపు మన్న కరిగిపోయే విధంగా ఉంది. దేనికి స్తోత్రం కలుగునుగాక. తుఫాను, జల ప్రళయములు ఇవన్నీ కూడా సంభవించినప్పుడు దేవుడు వాటిని గద్దించాడు. అదే తుఫాన్లో విశ్వాసులను బలపరిచాడు, శిష్యులను బలపరిచాడు. అదే తుఫాన్లో సముద్రంలో శత్రు సైన్యమును హతం చేయడం జరిగింది. అయితే ప్రియ దైవజనమ, ఈ యొక్క సాధనములన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞను లోబడుతూ తన ప్రజలను కాపాడుకుంటూ వస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు చెప్పబడుతున్న ఒక చక్కని మాట ఏమిటి అంటే, ఈ సాధనములన్నీ కూడా మనల్ని కాపాడే విధంగా ఉండాలి. ఈ సాధనములన్నీ కూడా మనం బలపరిచే విధంగా ఉండాలి. ఈ సాధనములన్నీ కూడా మనం కోల్పోయిన ప్రతి దాన్ని కూడా మరలా రెండంతలుగా నడిపించే విధంగా ఉండాలి. దేనికి మాత్రమే మహిమ కలుగునుగాక. అగ్ని లాంటి శ్రమలు వస్తాయి, దేవుడు పరీక్షిస్తాడు అగ్నిని బట్టి. వడగండ్ల లాంటి ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి దేవుడు పరీక్షించడానికి. దాంట్లో మనం స్టెబిలిటీగా నిలబడి ముందుకు సాగాలి. తుఫాను లాంటి సమస్యలు వస్తాయి.
ఎట్లా పడితే అట్లా కొడతా ఉంటాయి. కుటుంబ సమస్యలు ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా, కుటుంబికంగా, భర్త పరంగా, భార్య పరంగా, అప్పుల పరంగా, కోర్టు కేసుల పరంగా విసిగి వేసారిపోయిన జీవితం ద్వారా ఎంత కష్టం చేసినా కూడా వెసులుబాటు కలగలేనటువంటి జీవితము ద్వారా ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క కుటుంబంలో భిన్నమైనటువంటి సమస్యలు, శోధనలు అవన్నీ తలెత్తుతా ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం అధిగమించుకుంటూ మనం ముందుకు సాగాలి. అదే ప్రభు కోరుకునేటువంటిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దైవజనమా, అవన్నీ కూడా ఆయన సాధనములు. వాటన్నిటిని బట్టి దేవుడు మన పరీక్షలకి లోను చేస్తాడు. ఆ పరీక్షకు మనం లోనైనప్పుడు కాల్చివేయబడతాము, వడగళ్ళ చేత కొట్టబడతాము, హిమము వలె కరిగించివేయబడతాము, ఆవిరిలాగా ఆరిపోయే పరిస్థితులు ఉంటాయి. నాలుగోదిగా తుఫాను లాంటి సమస్యలు మన మీద వచ్చి పడతా ఉంటాయి. అయినా కూడా అవన్నీ కూడా జీవం లేనిది, కానీ దీని యొక్క వాక్యం ఏదైతే లోబడతా ఉన్నాయో మనము కూడా దీని యొక్క శిక్షకు, దేవుని యొక్క కృపకు మనం లోబడుతూ దాంట్లో మనము ఒదిగి నిరీక్షణ గల వారమే మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు తుఫాను అలల నుంచి వెళ్ళి తన శిష్యుల్ని కాపాడినట్లుగా తుఫాను అణిచివేసి వడగండ్లు ఐగుప్తు దేశమే పడుతున్నప్పుడు ఇశ్రాయేలు పాలు పడపకుండానట్లుగా చేసి వారిని కాపాడే విధముగా ఆవిరి లాంటి మానవుని జీవితంలో దేవుడు అక్షయమైన జీవితంగా మార్చివేసిన పరిస్థితిలోకి నడిపించబడినట్లుగా మనం నడిపించబడాలి. దేవుడు మనిషిని జ్ఞాపకం చేసుకుంటే మనుషుడు ఏ పాటి వాడు కాడు, కానీ దేవుడు అంత ఉన్నతమైన స్థానాన్ని ప్రభు నాకు ఇవ్వడం జరిగింది. ఆ ఉన్నతమైన జీవితమును, ఆశీర్వాదకరమైన జీవితంను ఈరోజు మనం అనేకులకు తెలియజేసే వారంగా మనం ఉంటున్నాము. అనేకులకు తెలియజేసే విధంగా మన జీవితాలు కట్టబడాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వేదనకర పరిస్థితులు వచ్చినా కూడా విశ్వాసపు యాత్రను ఎక్కడ కూడా వెనుతిరగకుండా మనం ముందుకు కొనసాగించబడాలి. అది మరణమైన, జీవమైన, తెగులైన, మరి ఏదైనా కూడా మన విశ్వాసంలో నుంచి అది ఎడబాపే విధంగా ఉండకూడదు. ప్రభువునకు ఇంకా సమీపంగా తెచ్చే విధంగా మన జీవితాలు కట్టబడాలి. చూడండి, దైవజనమ దానియేలే కావచ్చు, శద్రకు మేషకు అబేద్నెగోలే కావచ్చు, వారు చావునకు భయపడలేదు. స్టెఫెను చావునకు భయపడలేదు. వీరందరూ కూడా చావునకు ఎదురుపోయి దేవుని యొక్క మహాకృపకు వీళ్ళ పాత్రలు అయ్యారు. శద్రకు మేషకు అబేద్నెగోలు దానియేలు మరణం గురించి విడిపించబడ్డారు. స్టెఫెను దేవుని కొరకు హతసాక్షిగా మార్చివేయబడ్డప్పుడు దేవుడు తన సింహాసనం పై నుంచి వెళ్ళి లేచి నిలవబడి స్టెఫెన్ను ఆహ్వానించడం జరిగింది. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. రాబోతున్నటువంటి కాలంలో ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మన పరీక్షలో ఉన్నామని మనం గుర్తెరిగి మన చివరి గమ్యము ఏంటంటే దేవుని రాజ్యం చేరడం మాత్రమే. ఈ లోకంలో ఎన్ని మనం సంపాదించుకున్నప్పటికీ కూడా సమస్తం కూడా వ్యర్థమే. అన్నీ ఈ లోకంలో మనం విడిచిపెట్టి వెళ్ళమరమే. కానీ ఈరోజు ఎందుకు దేవుని ప్రేరేపిస్తున్నకు తెలియదు, కానీ దయచేసి మనం దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి. మనం సిద్ధపడమే కాక అనేకులు కూడా సిద్ధపరిచేటువంటి చక్కటి భారము మనపై మోపబడింది కనుక ఈరోజు ఆయన రాజ్యానికి నేను వారసుడిగా చేయాలని ఆశపడతా ఉంటాను. ఆయన రాజ్యంలో నీకు కుటుంబం అంతా కూడా, నీ బంధువర్గం యావత్, నీ శ్రేయోభిలాషులు, నీ స్నేహితులందరూ కూడా నిలవబడాలని ప్రభు ఆశపడతాను. అందుకే ఈ లోకంలో మనకి ఎన్ని సమస్యలు వచ్చినా, వడగల్ లాంటి సమస్యలు వచ్చినా, తుఫాన్ లాంటి సమస్యలు వచ్చినా, ఆ హిమవలి కరిగిపోయేటువంటి సమస్యలు మన మీదకి వచ్చి పడ్డా కూడా, అగ్ని లాంటి పరిస్థితులు మనము నడిపించబడ్డా కూడా, ప్రతి దాంట్లో నుంచి మనము దేవుని ఆశ్రయిస్తూ ఆయన కొరకు మనం ముందుకు సాగుతూ నిశ్చయంగా ఆ మహిమగల రాజ్యంను స్వతంత్రించుకునే వారిగా ఉండాలని ఈ మాటలు నేను ముగిస్తూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలను బట్టి ప్రార్థనలో మనం ముందుకు సాగుదాం. స్తోత్రం, స్తుతి ప్రభువా, పరిశుద్ధుడానికి వందములయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ప్రత్యేకంగా నా తండ్రి నీకు పరలోక రాజ్యం తండ్రి ఏ రీతి మేము చేరాలా ప్రభు, ఏ రీతికుంటే మేము చేరవా ప్రభు, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడారు ప్రభు, వందములయ్యా. నిశ్చయంగా తన నీకు రాజ్యం మేము చేరటకు సహాయం తెచ్చాను. ఈ లోకంలో ప్రభు ఎన్ని సంపాదించుకున్న నిజమే ప్రభు, అవునయ్యా. ఈ లోకంలో మేము విడిచిపెట్టి నీ సన్నిధికి వచ్చేవారమే, కానీ ప్రభువా మాతో చక్కగా మాట్లాడారు ప్రభు, నీకు వందములయ్యా. నిత్య రాజ్యం మేము వారసులవుటకు నా తన్ని, ఈ లోకంలో నా తన్ని నీ సాధనం అయినటువంటి నా తన్ని అగ్నిగంధకములు కావచ్చు ప్రభువా,
హిమం లాంటి సమస్యలు, కరిగిపోయే సమస్యలు కావచ్చు, ఆవిరి లాంటి జీవితమే కావచ్చు ప్రభా, తుఫాన్ లాంటి చెలగుతున్న సమస్యలే కావచ్చు ప్రభా, వాటన్నిటిలో ప్రభువ మేము అధిగమించి ప్రభు మా యొక్క విశ్వాసపు జీవితం తను కాపాడుకుంటున్నా ప్రభా తండ్రి. నీ మాకుకు లోబడుతూ ప్రభువ ఒక చక్కని జీవితం జీవిస్తున్నా ప్రభా. నీ పరలోక రాజ్యంలో ప్రభు మేము చేర్చబడినట్లుగా నీ కృపచేత తన్ని మీరు మమ్మల్ని నింపండి. మా జీవితాలు సరి చేసుకుని ప్రభు ముందుకు పుట్టుకు ఒకసారి నీ వాక్యం మీరు సెలవిస్తున్న ప్రభావ రేపటి దినం గురించి మీరు చింతించకూడదని, ఏనాటిది ఆనాటికి చాలా నీ వాక్యం సెలవిస్తున్న ప్రభావ. అవునయ్యా మేము రేపటి కొరకు నా తండ్రి నేను ఎదురు చూస్తుంటున్నా ప్రభా, రేపు సంపాదించుకుని ఎదురు చూస్తున్నాము కానీ ప్రభా, అదే రేపటి గురించి ప్రభా నేను చనిపోతే ఎక్కడ ఉంటానో ఆ విషయం గ్రహించలేకపోతున్నాను ప్రభా. కానీ ఈరోజు నిశ్చయంగా తను మీరు మాతో మాట్లాడారు ప్రభా, నిశ్చయంగా మాతో మాట్లాడారు ప్రభా. మేము ఈ భూలోకంలో మా భవిష్యత్తుకు మేము ఆలోచన చేస్తాం, ప్రణాళిక చేస్తూ ఉన్నాము, కానీ మేము చనిపోయిన తర్వాత మా స్థితి ఏంటో ప్రభు మేము గ్రహించలేకపోతుంటాం ప్రభా. నిశ్చయంగా ఈరోజు మాతో మాట్లాడారు ప్రభు, నీకు వందములయ్యా. నీ వాగ్దాన ప్రకారంగా అతను నిశ్చలం చేర్చబడాలి ప్రభా. మాలను తన అవిధేయతను తొలగించి వేసుకుని ప్రభువా నీ కొరకుతని జీవించడానికి సహాయం తెచ్చండి, అనేకులు సిద్ధపరచడానికి సహాయం తెచ్చండి అయ్యా. నీకు వందములయ్యా. ప్రభు ఎంత ప్రార్థనలు ఏకీపించారో అతని ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నీ రాజ్యానికి సమీపంగా చేసి ప్రభు ప్రతి ఒక్కరిని బ్లెస్ చేసి మహిమ పొందుకోవాలని ఆరోపిస్తూ ఈ పరిచయం హస్తాలకి చెప్పుకుంటూ అనేకులతో ప్రభువ నువ్వు దర్శించి మాట్లాడాల్సిన ప్రార్థన చేస్తూ యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ అడవేడుకొచ్చినాము పరమ తండ్రి. ఆమెన్.